పంచగ్రామాల భూ సమస్యతో పాటు సింహాచలంలో చందనోత్సవ ఏర్పాట్లపై మంత్రుల కమిటీ సమావేశమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సింహాచల దేవస్థానం సంబంధించినటువంటి చందనోత్సవ ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీ వచ్చింది. మంత్రుల బృందం ప్రస్తుతం సింహాచలంలోనే సమీక్ష జరుపుతున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డివిబి స్వామి కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు, ఈ సమీక్షలో పాల్గొన్నారు. 2023లో చందనోత్సవం సంబంధించిన ఏర్పాట్లలో అప్పుడు భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. దాని మీద అప్పటి కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీ వేసి లోటుపాట్లను ఉండకుండా చేయడం కోసం ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని ఈసారి జరిగేటువంటి చందనోత్సవం సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ప్రధానంగా సమీక్షలో ప్రధాన చర్చ జరుగుతోంది. అలాగే సింహాచలం సంబంధించి ప్రసాదం స్కీమ్ ద్వారా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో సింహాచలానికి భక్తుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి వచ్చేటువంటి భక్తుల కోసం తగినటువంటి ఏర్పాట్లు రానున్న రోజుల్లో సింహాచలం సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించిన అంశాలు కూడా ఈ సమీక్షలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే సింహాచలం సంబంధించి పంచగ్రామాల సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. సుమారుగా 10,000 ఎకరాల పైబడినటువంటి భూమంతా కూడా పంచగ్రామాల సంబంధించిన సమస్యతో ఉంది. రైతులు కూడా ఈ సమీక్షా సమావేశ ప్రాంతానికి వచ్చారు. వారంతా కూడా ఈ సింహాచల భూ సంబంధించిన సమస్య పరిష్కారం కోసం కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది నివాసం ఉంటున్నారు. చిన్నపాటి మరామతులు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి దానికి కూడా వెసులుబాటు కల్పించాలనేటువంటి వినతిని సింహాచల పరిసర ప్రాంతాల్లో పంచగ్రామాల్లో ఉన్నటువంటి రైతులు అభ్యర్థిస్తున్నారు. ఆ అంశాన్ని కూడా ప్రస్తుతం సమీక్షలో చర్చిస్తున్నారు. ప్రధానంగా సింహాచలం సంబంధించినటువంటి చందనోత్సవం సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. అందులోనూ ఆ రోజు స్వామి నిజరూప దర్శనం, ఏడాదిలో ఒక్కసారి మాత్రమే సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనాన్ని చూసే అవకాశం ఉంటుంది. అందుకే దేశ విదేశాల నుంచి కూడా సింహాచల చందనోత్సవం రోజున నిజరూప దర్శనం కోసం ఇటు సింహాచలం వస్తారు. వారందరికీ కూడా చక్కని ఏర్పాట్లు చేసేటువంటి ఉద్దేశంతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులంతా కూడా ముందు చందనోత్సవం సంబంధించి సింహాచలం వెళ్ళి అక్కడ స్వామిని దర్శనం చేసుకున్నారు. అలాగే అక్కడ జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలని పరిశీలించారు. ఇప్పటికే సింహాచలంలో మరొక మెట్ల మార్గం నిర్మాణం అవుతోంది. ఆ మెట్ల మార్గం నిర్మాణం సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలించారు. ఇప్పటికే సింహాచలం కొండ కింద కూడా భక్తులు ఉండడం కోసం, వసతిగా ఉండడం కోసం వసతి భవనాన్ని ఏర్పాటు చేశారు. అలాగే 2 కళ్యాణ మండపాలు ఉన్నాయి, వాటిని కూడా ప్రారంభించారు. రానున్న రోజుల్లో సింహాచలం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ సమీక్షలో ప్రధాన ఎజెండాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో సమీక్ష జరుగుతోంది. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.